జాతిరత్నాలు సినిమాతో ఫేమస్ అయిన నటుడు రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాను డీయాక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన దసరా పండుగ నాడు వరుసగా ట్వీట్లతో రచ్చ చేశారు. మన ఎక్స్ వేదికగా హల్చల్ చేసిన రాహుల్ తాజాగా ఆయన ఎక్స్ ఖాతా కనిపించకుండా పోయింది. అకౌంట్ ఓపెన్ కాకపోవడంతో ఏమై ఉంటుందా అని సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది. ఆయన చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారడంతో పూర్తిగా డిలీట్ చేశారా లేకపోతే డీయాక్టివేట్ చేశారా, ఎవరైనా రిపోర్ట్లు కొట్టారా అని తెలియాల్సి ఉంది. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతామామా అన్నట్టుగా జాతి రత్నాలు సినిమాలో ఫేమస్ డైలాగ్ మాదిరిగా వరుసగా వేసిన ట్వీట్లతో ప్రాబ్లం అవడంతో ఖాతా డియాక్టివేట్ చేసుకొని వెళ్లిపోయినట్టు ఎక్స్ వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఇక హైదరాబాద్ మళ్లీ మునిగింది. హామీలన్నీ విఫలమయ్యాయి. పరిస్థితులు అన్ని చక్కబెట్టేందుకు కేసీఆర్ మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారు అని రాహుల్ ట్వీట్ చేశారు. గాంధీ సాధువు కాదు, అతను మహాత్ముడే కాదు అంటూ మరో ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో మనం ఎంత భయంకరమైన కాలంలో జీవిస్తున్నామో, డబుల్ డోర్ తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూడలేకపోతున్నాను అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. వెళ్ళి నన్ను చంపేయండి, ఇప్పటికే విసిగిపోయాను, బోల్డ్ అంతా అలసిపోయాను అని ట్వీట్ లో రాసుకొచ్చారు. రాహుల్ రామకృష్ణ ట్వీట్లకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. కాగా ఈ ట్వీట్లను బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేయగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి కాంగ్రెస్ మద్దతుదారులు కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలో దసరా పూట మందు ఎక్కువైందా, ప్రభుత్వం నీకేం తక్కువ చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు రాహుల్ ట్వీట్ ఖాతా డియాక్టివేట్ చేసుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బెదిరింపుల వల్లే ఆయన ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారని నెట్టింట చర్చ జరుగుతుంది.